స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. 1 సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనంలో లాస్ట్ లైన్. చదువమ్మా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ మహోన్నతుడ, గట్టి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలను సమర్థవంతుడు ప్రభు. నేనైతే గాడిద కన్నా గట్టి పరక కన్నా హీనముగా ఉన్నానయ్యా. నీ కృపలో నువ్వు నన్ను కనికరించి అయ్యా, నీ కరుణ హస్తము చొప్పున నీ యొక్క వాక్యము అయ్యా మేమందరము ధ్యానము చేయుచుండగా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దర్శించు. వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే ఇవ్వు ప్రభువా. నీ యొక్క వాక్యంలో నిగూఢమైన రహస్యములు మేమందరము తెలుసుకున్నట్లుగా మా యొక్క మనోనేత్రము మీరే తెరవమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఈ యొక్క సమూయేలు, మొదటి సమూయేలులో 30వ అధ్యాయము 6వ వచనం లాస్ట్ లైన్ లో చూడండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇది ఏ కాంటెక్స్టో మీకు తెలుసో లేదో, తెలుసా మీకు? ఇది ఏ సందర్భాన్ని బట్టి ఈ యొక్క దావీదు గారు దేవుడైన యెహోవాను బట్టి, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు? వాస్తవంగా ఆ యొక్క అధ్యాయం మొత్తం మనం చూసినట్లయితే తన యొక్క భార్యలుగా ఉన్న ఇద్దరిని, అలాగే తన నమ్ముకొని వచ్చిన ఆ యొక్క 600 ప్రజల యొక్క భార్యలను, వారి యొక్క బిడ్డలను, అనగా స్త్రీలను, పురుషులను, కుమార్తెలను, కుమారులను, అలాగే సంపద, పశు సంపద, గొడ్ల సంపద, ఇలా ప్రతిదీ కూడా అమాలేకులు తీసుకెళ్ళిపోతారు. ఎవరిని కూడా చంపరు, కానీ అందరినీ కూడా తీసుకెళ్ళిపోతారు, అరెస్ట్ చేసి బందీలుగా తీసుకెళ్ళిపోతారు. ఆ టైంలో ఆ ప్రదేశానికి వచ్చిన ఈ యొక్క దావీదు కానీ, అలాగే దావీదుతో పాటు ఉన్న 600 మంది కానీ ఆ యొక్క ప్రదేశాన్ని, ఆ ప్రదేశం ఏంటంటే చూడండి, 30వ అధ్యాయం స్టార్టింగ్ లో రాసి ఉంటుంది. దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లగు, అది ఆ ఊరి పేరు లేదా ఆ ప్రాంతం పేరు సిక్లగు. ఆ ప్రాంతం చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉంటుంది. కానీ దావీదు ఆ యొక్క ప్రాంతంలో సుమారు 1.5 సంవత్సరాల పాటు ఉన్నారు. అక్కడే నివాసం చేసి ఉంటారు. కొంతమంది ఏమో అది యూదా దేశానికి సంబంధించింది అంటారు, కొంతమంది ఏమో అది ఫిలిస్తీన్లకి సంబంధించిన దేశం, ప్రాంతం అని అంటారు. ఆ తర్వాత విషయం. కానీ ఈ ప్రాంతంలో దావీదు గారు నివసించుతున్నప్పుడు ఇలా అమాలేకులు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ, దావీదు యొక్క భార్యలను, పిల్లలను, అలాగే 600 మంది యొక్క భార్యలను, వారి యొక్క కుమార్తెలను, కుమారులను అందరినీ కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలా తీసుకెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత దావీదు ఆ యొక్క ప్రాంతానికి వస్తాడు. వచ్చేసరికి ఆ ప్రాంతం మొత్తం కూడా తగలబెట్టేసి ఉంటుంది, కాల్చివేసి ఉంటుంది, అగ్నికి ఆహుతై ఉంటుంది. అంటే వాళ్ళు ఉన్న ఇల్లుని దహనం చేశారు, నాశనం చేశారు. ఆ యొక్క ప్రాంతం మొత్తం పండించుకుంటానికి కూడా వీలు లేనంతగా నాశనం చేస్తారు. ఓకే, అంటే తినటానికి, ఉండటానికి ఏదీ లేకుండా చేయటం మాత్రమే కాకుండా వారి యొక్క కుటుంబకులుగా ఉన్న ఆ యొక్క తల్లిదండ్రులు అవ్వచ్చు, భార్యలను అవ్వచ్చు, కుమార్తెలను అవ్వచ్చు, కుమారులను అవ్వచ్చు, అలాగే ముసలివారైనా సరే, చిన్నపిల్లలైనా సరే, యవనస్తులైనా సరే, నడిపిల్లలైనా సరే, వీళ్ళందరినీ కూడా బందీలుగా చేసుకుని ఆ యొక్క అమాలేకులు తీసుకెళ్ళిపోతారు. అలా తీసుకెళ్ళి కూడా సుమారు 3 రోజులు దాటిపోతుంది. ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఎలా అంటే చాలా డిప్రెషన్ స్టేజ్కి వెళ్తారు. అంటే ఎంత స్టేజ్కి వెళ్తారు చూడండి. 30వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతున్నాను. దావీదును అతని జనులను 3వ దినమందును సిక్లగును వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి, గనులనేమి అల్పులనేమి అందులో నున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. అలానే అండర్లైన్ చేసుకోండి. ఏడవటానికి వాళ్ళలో ఇంకా శక్తే లేదు. ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. అంటే ఎంత బాగా ఏడ్చారో మీరు అర్థం చేసుకోండి. ఎలా ఏడ్చారు?
ఏడ్చి 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 ఒక పావు గంట ఏడ్చారో, గంట ఏడ్చారో, లేకపోతే ఒక దినమంతా ఏడ్చారో, ఏడ్చి ఏడ్చి వాళ్ళ కంటిని, కొంతమంది అంటారు కదా, వాళ్ళకి కలిగిన దుఃఖమును బట్టి ఏడ్చి ఏడ్చి నా కంటి నుండి కన్నీరు రావటం కూడా ఆగిపోయింది అంటారు. అలాగే ఈ యొక్క వాక్యంలో మీరు చూడండి, ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. ఈ యొక్క సందర్భంలో నువ్వు ఎప్పుడు వెళ్ళావా? నీ జీవితంలో కూడా యాజ్ ఇట్ ఈస్ ఇదే సందర్భం కాదు. అంటే ఈ యొక్క సందర్భం ప్రకారం చూసినట్లయితే భార్యని, కుమారులను, కుమార్తెలను, వారి కలిగిన సమస్తమును కూడా చెరలోనికి అనగా బందీ చేసి తీసుకెళ్ళిపోయారు. ఓకే, అయిన వాళ్ళందరినీ, రక్త సంబంధికులందరినీ, తన నమ్ముకుని ఉన్న ప్రజలు అందరినీ కూడా చెరబట్టి తీసుకుపోయారు, చంపకుండా. ఆడాళ్ళు అన్న కనికరం కూడా చూడకుండా మొత్తం ప్రజలందరినీ తీసుకుపోవటం. అలాగే ఉండటానికి ఇల్లు అంటూ లేకుండా ఇల్లుని, ఆ యొక్క ప్రదేశం మొత్తం కూడా కాల్చివేసి, కొట్టివేసి, పడగొట్టేశారు, తగలబెట్టేశారు. ఇలాంటి సందర్భంలో నువ్వు ఉన్నావా? దీనికన్నా ఇంకా ఎక్కువ శ్రమలు కూడా నువ్వు వెళ్ళావా? పోనీ దీని అంత కాకపోయినా ఇంకన్నా తక్కువ సందర్భంలో నువ్వు వెళ్ళావా? అంటే నీ యొక్క శ్రమను బట్టి ఎప్పుడైనా సరే నువ్వు ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చి అలసిపోయావా? సొమ్మసిల్లు పడిపోయావా? కొంతమంది ఏడ్చి ఏడ్చి బీపీ డౌన్ అయ్యి సోదయ పడిపోతారు. కొంతమంది నిస్సహాయ స్థితిలో ఉంటారు, షాక్ అయినట్టు దిగ్భ్రాంతికి గురయ్యి అలాగే రాక్ స్టడీగా ఉంటారు. ఇలాంటి సందర్భంలో నువ్వు ఎప్పుడు వెళ్ళావా? ఇక్కడ 600 మంది ఉన్నారు. 600 మందికి అధిపతిగా ఉన్నవాడు దావీదు గారు. ఓకే, మరి దావీదు ఇక్కడ ఏడ్చాడా, ఏడవలేదా? అది కూడా వాక్యంలో స్పష్టంగా రాసి ఉంటుంది. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలురాలైన అహీనోయము, కర్మేయులైన నాబాలు భార్య అయిన అబిగయేలు అను దావీదు ఇద్దరి భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు గారు కూడా ఏడ్చారు. తన యొక్క ఇద్దరు భార్యలను కూడా చెరపట్టుకుని తీసుకుపోయారు. 600 మంది ఏడవటం మాత్రమే కాకుండా దావీదు గారు కూడా దుఃఖపడ్డాడు. అంటే దావీదు గారి కంటి నుండి కూడా కన్నీరు వచ్చినది. ఆయన కూడా మనలాంటి సహజమైన మానవ బుద్ధి కలిగినోడే. ఓకే, దావీదు దేవుడు యొక్క హృదయానుసారుడే, కానీ దావీదు కూడా మనుష్య స్వభావం. అంటే నేను ఎలా ఉన్నానో మీరు ఎలా ఉన్నారో అలాగే దావీదు గారు కూడా అలాగే ఉన్నారు. ఒక శ్రమ వచ్చినప్పుడు ఆయన కూడా మనలాగే దుఃఖపడే స్వభావం కలిగినోడే. తన యొక్క భార్యను చెరలోనికి తీసుకెళ్లిపోయారు. తన నమ్ముకొని వచ్చిన ఆ యొక్క ప్రజల యొక్క కుటుంబీకులు అందరినీ కూడా చెరలోనికి తీసుకెళ్లిపోయారని కూడా దావీదు తనకి కలిగిన బాధను బట్టి దుఃఖపడ్డాడు. తనను నమ్ముకొని వచ్చిన ప్రజల యొక్క దుఃఖాన్ని చూసి కూడా తను దుఃఖపడ్డాడు. ఓకేనా? ఇప్పుడు 600 మంది ఎలా దుఃఖపడ్డారో, 600లకు అధిపతిగా ఉన్న దావీదు గారు ఎలా దుఃఖపడ్డారో మీరు చూశారు. 6వ వచనం మొట్టమొదటి లైన్ మీరు చూడండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున. ప్రాణం విసిగిపోయింది. 600 మందికి ప్రాణం విసిగిపోయింది. వాళ్ళు సుమారు సంవత్సరంన్నర దగ్గర నుంచి దావీదు గారిని ఫాలో అవుతున్నారు. దావీదు గారు ఆయుష్కాలం మీరు చూసినట్లయితే ఆయన బాలుడుగా ఉన్నప్పుడే, అంటే మూతి మీద మీసం కూడా లేని వయసులోనే గొలియాదుని ఎదిరించి తల తెగనరికిన యోధుడు. దానికన్నా ముందే కూడా సింహాన్ని చీల్చివేశాడు, ఎలుగుబంట్లు చీల్చివేశాడు, తన యొక్క కాపరత్వంలో ఉన్న యొక్క గొర్రెలను సంహరించాడు. అలాంటి దావీదు సౌలు యొక్క మెప్పు పొందుకొని సౌలు యొక్క రాజ్యంలో సుమారు 7 సంవత్సరాల పాటు ఉంటాడు. ఆ 7 సంవత్సరాల గ్యాప్లోనే గొలియాదును చంపిన దానికి బహుమతిగా ఆ యొక్క సౌలు యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేయటము, అలాగే ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో అంతఃపురంలో ఉండటం, తర్వాత ఒక బంచ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద అధిపతిగా ఉండటం, తర్వాత సహస్రాధిపతిగా అవటం, తర్వాత 100 మంది, తర్వాత 1000 మంది, 1000 మంది తర్వాత 10,000 మంది మీద అధిపతిగా ఉండటం, అలా ఒక్కొక్క పోస్ట్ ఎదుగుతూ ఉంటాడు. తర్వాత జ్ఞానమునందైనను, యుక్తి అందైనను, తెలుగునందైనను చాలా చక్కగా ప్రదర్శించి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కూడా దావీదు యొక్క పేరు ఘనత వహించినట్లుగా ప్రవర్తిస్తాడు. ఇవన్నీ చూసి కూడా జలస్ వస్తుంది సౌలుకి, ఈర్ష, అసూయ వస్తుంది. నాకు రావాల్సిన ఘనత, నాకు రావాల్సిన కీర్తి నాకు రాకుండా దావీదుకు వస్తుంది ఏంటి అని సౌలు అనుకొని దావీదుని చంపడానికి స్కెచ్ వేస్తాడు. రాజ్యము నా దగ్గర నుంచి తీసుకుపోతాడేమో దావీదు అని భయపడి దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తాడు.
ఓకే. అంటే ఒక 15 సంవత్సరాల పాటు, పుట్టినప్పటి నుంచి 15 సంవత్సరాల పాటు గొలియాదుని చంపే క్రమం అనుకోండి. 15 దగ్గర నుంచి ఇంకో 7 సంవత్సరాల పాటు, అంటే ఒక 22 సంవత్సరాల పాటు దావీదు అంతఃపురంలో ఉన్నాడు. 22 సంవత్సరాల వయసు నిండిన తర్వాత 4 సంవత్సరాల పాటు అడవుల్లోనికి, ఫిలిష్తీయుల ప్రాంతంలోనికి, గాతు అను ఫిలిష్తీయుల ప్రాంతంలోనికి, అలాగే కొండ చర్యలలోనికి, కొండ చర్యల లోపల ఉన్న గృహల్లోనికి వెళ్ళి అలా 4 సంవత్సరాల పాటు బ్రతుకు జీవుడా అన్నట్టు బిక్కుబిక్కుమంటూ ఉంటాడు. ఓకే. 4 సంవత్సరాల పాటు. ఆ 4 సంవత్సరాల పాటు కూడా ఎలా అంటే ఆయన మీద డేగ కన్ను లాగా ఉంటుంది. ఈ యొక్క సౌలు పంపించే ప్రతి ఒక్క సైనికులు అవ్వచ్చు, అలాగే మాటువారు, డేగలు, స్పై, గూఢాచారులు, ఇలాగే గ్రద్దలను, కాకులను, పావురములు ఇవన్నీ కూడా పెట్టి దావీదు యొక్క చర్యలు ఎలా ఉంటాయి, దావీదు ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడని గూఢాచర్య పని చెబుతాడనమాట సౌలు. దాని ప్రకారం దావీదు ఒక చోట ఎక్కడా కూడా ఉండకుండా 4 సంవత్సరాల పాటు రకరకాల ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. ఓకే. అదంతా అయిన తర్వాత ఈ యొక్క ప్రాంతంలో, ఆ ప్రాంతం ఏంటంటే సిక్లగు అనే ప్రాంతంలో సంవత్సరంన్నర ఉంటాడు. అది కూడా బైబిల్లో రెఫరెన్స్ ఉంటుంది, చూపిస్తాను. సంవత్సరంన్నర ఉంటాడు. మీరు ఇప్పుడు ఒకసారి ఇప్పుడున్న టైం ఫ్రేమ్ మొత్తం మీరు లెక్క చూసుకుంటే మనిషి యొక్క కాలంలో చాలా శ్రేష్టమైన కాలం ఏంటిది? యవ్వన కాలం. వాడు మంచిగా చదువుకోవాలన్నా అదే మంచి సమయం. ఏదన్నా నేర్చుకొని, విద్య అవ్వచ్చు, సంగీతం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, బుద్ధి అవ్వచ్చు, ఏదన్నా సరే మంచి నడవకలో ఉండాలంటే దానికి ముఖ్యమైనది ఏంటంటే యవ్వన కాలంలో అతను నేర్చుకునే దాన్ని బట్టి, అతను ప్రవర్తించిన దాన్ని బట్టి ఉంటుంది. మరి దావీదు యొక్క యవ్వన కాలం ఎలా గడిచింది? ప్రాణం కాపాడు కోసము ఎక్కడ పడితే అక్కడికి ఒకానొక సందర్భంలో తను కుక్కలాగా సంబోధించుకుని బతుకుతాడు సౌలు గారి దగ్గర. ఇంకోసారి దగ్గర మిన్నంగి అంటూ ఒక చిన్న జీవిని పట్టుకొని, ఇంకోసారి కంచు పెట్ట అని తను తాను సంబోధించుకుంటాడు. యవ్వన కాలంలో అంత కష్టపడ్డాడు. మరి మీరు ఆలోచన చేయండి, దావీదు గారిని అభిషేకించబడక మునుపు ఆయన బ్రతుకు ఎలా ఉంది? అడవిలో కూర్చొని చక్కగా రోజు వెళ్ళిపోయి గొర్రెల కాపరిలాగా బ్రతుకుతూ పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చుంటాం, గొర్రెలను వదిలేయటం, వాళ్ళని కాపుగా ఉండటం, అది మేతలు మేస్తా ఉంటాయి. మా నాయుడు వాళ్ళకి కొంచెం సెక్యూర్ గార్డుగా ఉండటం, చుట్టుపక్కల ఉన్న వేరే కాపర్లతో కాసేపు ముచ్చటించడం, మళ్ళీ సంధ్యవేళ ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకోవడం. ఇదే కదా ఆయన పని. హ్యాపీగా వెళ్ళిపోయింది కదా. కానీ ఏ క్షణానైతే దేవుడి చేత అభిషేకించబడ్డాడో అప్పటి నుంచి అతని జీవితంలో శ్రమలో వస్తున్నాయి, శోధనలో వస్తున్నాయి, ప్రాణాపాయ స్థితిలో వస్తున్నాయి, అవమానములు, నిందలు, వేదనలు అన్నీ వస్తున్నాయి. అభిషేకించబడిన తర్వాత యుద్ధానికి వెళ్తే నువ్వేంటి ఎక్కడికి వచ్చావు, పని పాట లేకుండా వచ్చావా అని చెప్పి అనాథములు అనటం. తర్వాత నువ్వు పిల్లోడివి, నువ్వేందా యుద్ధం చేసేదని చెప్పి సహస్రాధిపతి కానీ, సైన్యాధిపతి కానీ, సౌలు కానీ అనటం. తర్వాత యుద్ధం యొక్క ఆర్మర్ అంటే కవచం కూడా ధరించలేనోడివి, అది కూడా నీకు ఎక్కువైపోయింది, అంత చిన్నపిల్లోడు నువ్వేంటి యుద్ధం చేసేదని చెప్పి సౌలు అనటం. ప్రాణాపాయ స్థితిని ఎదిరించి గొలియాదుని సంహరించడం. ఇలా రకరకాలుగా వచ్చింది అన్నిటికీ. ఇవన్నీ దాటుకునే వచ్చాడు కదా. అభిషేకించబడక మునుపు అతని యొక్క జీవితము సహజమైన స్థితిలోనే ఉంది, చాలా న్యాచురల్గానే ఉంది. అభిషేకించబడిన తర్వాతే తన జీవితంలో ప్రతిదీ కూడా ట్రైనింగ్. సో నిన్ను కూడా అంతే. నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకు అందరు మనుషుల్లాగానే సాధారణంగానే ఉంటావు. దైనందిక జీవితంలో ఉద్యోగం, వ్యాపారము, పనో ఏదో చేసుకుంటూ ఉంటావు, సాఫీగా వెళ్ళిపోతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడి పనిలోనికి తేపడ్డావో అప్పుడు నిన్ను ఫిల్టర్ చేయటానికి, నిన్ను సిద్ధపాటు చేయడానికి, దేవుడి యొక్క పని నీకు నేర్పించటానికి, దేవుడు నిన్ను ఒక లీడర్ లాగా, ఒక కాపర్ లాగా ఏర్పాటు చేయటానికి నీకు రకరకాల శ్రమలను, అనుభవంతో కూడిన పాఠములను దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటాడు. అలా దావీదు గారి జీవితంలో ఎన్ని రకాలుగా జరిగినాయి మీరు చూడండి. ఓకేనా. ఈ సిగ్లగు ప్రాంతంలోకి వచ్చిన తర్వాత దీనికన్నా ముందు చూద్దాం ఒకసారి. అసలు ఈ 30వ అధ్యాయము స్టార్టింగ్ లైన్ లో మీరు చూసినట్లయితే 3 దినముల తర్వాత అతను ఆ ప్రాంతానికి వచ్చాడు. అసలు 3 దినముల ముందు అతను ఎక్కడికి వెళ్ళాడు తెలుసుకోవాలిగా మనం. దావీదు కనుక ఆ ప్రాంతంలో ఉండుంటే అమాలేకులు వచ్చేసి ఆ యొక్క ప్రాంతాన్ని ముట్టడించడం కానీ, నాశనం చేయటం కానీ, భార్యలను చెరపట్టడం కానీ ఏం జరిగేది కాదు కదా. దావీదు ఉన్నాడు అంటే ఎవరు దగ్గరికి కూడా రారు, అంత ఫెరోషియస్ వారియర్. కానీ అతను అక్కడ లేడు. 3 రోజుల ముందు ఆయన ఎక్కడో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు కూడా మనం చూడాలి.
ఇప్పుడు ఈ యొక్క 1 సమూయేలు 21 అధ్యాయం నుంచి 31 అధ్యాయం వరకు మీరు చూసినట్లయితే దావీదు గారు సౌలు దగ్గర నుంచి పారిపోయిన అధ్యాయాలు అన్ని 10 అధ్యాయాలు కూడా దావీదు గారు సౌలును చూసి పారిపోయి తన ప్రాణాపాయ స్థితి నుంచి భయపడుతూ ఒక్కొక్క ప్రదేశానికి ఎలా అయితే వెళ్ళాడు అతని యొక్క అనుభవం మొత్తం ఆ యొక్క 10 అధ్యాయాల్లో స్పష్టంగా రాసి ఉంటుంది. దాంట్లో మీరు చూడండి ఒకసారి 22వ అధ్యాయంలో దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్గాము గృహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యుద్ధకు వచ్చిరి. యెషయా ఎక్కడికి వచ్చాడు? తన యొక్క కొడుకుగా ఉన్న దావీదు దగ్గరికి వచ్చాడు. 3 అన్నదమ్ములు, అతనికి యాక్చువల్గా 7 పైన ఉంటారు అన్నదమ్ములు, కానీ వాళ్ళలో 3 మాత్రం సైన్యంలో చేరిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చారు. దావీదు యొక్క ప్రాణాపాయ స్థితి చూసి తన యొక్క కన్న తండ్రి తోడబుట్టిన వాళ్ళందరూ కూడా 1 సమూయేలు 22వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆ గృహ దగ్గరికి వచ్చారు. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యుద్ధ కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. ఎవరి మీద అధిపతిగా ఉన్నాడండి? ఇబ్బందిగా ఉన్నవాళ్ళు. ఇబ్బందిగా ఉన్న వాళ్ళు అంటే ఏంటి అర్థం? అన్ని సమస్తము చక్కగా సుష్టుగా ఉన్నట్ట, ఏదో విధంగా ఎక్కడో ఒక చోట కొరత ఉంటే కదా ఇబ్బందిగా ఉంటుంది. అసమాధానం ఉంది. అసమాధానం ఉంటే కనుక వాళ్ళు చాలా కోపంగా, నిస్సహాయతగా, ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు అసమాధానంగా ఉన్నట్లయితే. తర్వాత అప్పులుగా ఉన్నారు. అప్పులు ఉంటాం అంటే వాళ్ళు దుఃఖము బాధ ఉన్నోళ్ళేగా. ఇలాంటి వాళ్ళు వచ్చారు దావీదు దగ్గరికి. వాళ్ళందరూ ఎంతమంది అండి? 400 మంది. అది కూడా వాక్యంలో రాసి ఉంటుంది. అతని యుద్ధకు కూడుకనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యుద్ధకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉన్నారు. 400 మంది. 400 మంది అసమాధానముగా ఉన్నారు, అప్పులు చేసిన వాళ్ళుగా ఉన్నారు, జీవితంలో బాగా కొరతలు కలిగిన వాళ్ళు, ఇబ్బంది కలిగిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేనే నా ప్రాణాన్ని రక్షించుకోవటానికి బతుకు జీవుడా అని తిరుగుతున్నా, మీరే నా ఎదురుకు వచ్చేది అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరినీ వెనక పంపించేశాడా? పంపిలా. ఎంతమంది అయితే ఒక ప్రాబ్లంగా, ఒక శ్రమగా, ఒక ఇబ్బందుల్లో ఉండి అతని దగ్గరికి వచ్చి ఉన్నారో, అతను బాధలో ఉన్నా సరే, బ్రతుకు కోసం పోరాడే స్థితిలో ఉన్నా సరే, వాళ్ళందరి మీద కూడా అధిపతిగా ఉండి తను వాళ్ళకి ఒక మీడియేటర్ లాగా, ఒక ఎంకరేజ్మెంట్ అంటే బలము ధైర్యము వచ్చేటట్టు వాళ్ళందరినీ కూడా బలపరుస్తూ వారి యొక్క జీవితాలను కూడా ఆయనతో పాటు నడిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సామాన్యంగా అనొచ్చు కదా, ఆయన బతకడానికి దిక్కు లేదు, నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు అని అంటారు కదా. కానీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉందా అండి? ప్రాణం కోసం పారిపోతున్నాడు దావీదు, కానీ ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అట్టి నిబద్ధత కలిగిన బుద్ధితో లీడర్ నాయకుడు ఉండాల్సిన లక్షణాలు, తను ఎలాంటి స్థితిలో ఉన్నా సరే తను నమ్ముకున్న యొక్క ప్రజలకు కూడా చక్కటి సంరక్షణ ఇచ్చాడు, ధైర్యపరిచాడు. వాళ్ళందరికీ కూడా నిబ్బరమ్ము కలిగిన మాటలు ఇస్తూ ఎప్పుడు కూడా కుంగిపోకుండా వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. ఓకే, 400 మందిని. అలా వాళ్ళు ఒక ప్రాంతంలో నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తాం. ఓకే, ఇలా కొద్ది కాలం పాటు జరుగుతూ ఉంటుంది. 27వ అధ్యాయము 1వ అధ్యాయం నుంచి చూడండి. 27లో నుంచి 1వ వచనం. ఇప్పుడు ఫిలిస్తీన్ల ప్రాంతంలోకి, గాతు ప్రాంతంలోనికి, అలాగే 2-3 సార్లు వేరే వేరే కొండ ప్రాంతాల్లోనికి వెళ్తారు. మొదటిసారి వచ్చినప్పుడేమో సౌలు యొక్క వస్త్రపు చెంగుని కట్ చేసి, నేను నీకు శత్రువును కాదు బాబు అని చెప్పి సౌలు గారికి విన్నపించుకుంటారు. రెండోసారి ఇంకో గృహ దగ్గర మళ్ళీ సౌలు గారు దొరికినప్పుడు సౌలు యొక్క ఆయుధములు తీసుకుంటాడు, కానీ సౌలుకి ఎటువంటి కూడా హాని కలుగు చేయడు. దేవుడి చేత అభిషేకించబడిన దేవుడి యొక్క బిడ్డలను మనం ముట్టకూడదు, సంహరించకూడదు అని చెప్పి తన యొక్క నీతి, ఇది దేవుణ్ణి పట్టి ఆయనకున్న నీతి అలాంటిది అని చెప్పి సౌలు గారికి కనపరుస్తాడు ఈ యొక్క 26వ వచనంలో. ఓకే, ఆ తర్వాత 27వ వచనంలో 27వ అధ్యాయంలో ఆయన ఎలా మాట్లాడతాడంటే, ఇప్పుడు నేను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలోనికి నా యొక్క నడక, ప్రవర్తన మొత్తం కూడా సౌలు గారు పసిగట్టి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పటికి 2 సార్లు సౌలు నా చేతికి చిక్కినా సరే, 2 సార్లు నేను సంహరించకుండా దేవుడి యొక్క నీతిని కనపరిచినా కూడా మళ్ళీ సౌలు ఇది రిపీట్ చేస్తూనే ఉంటాడు. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు? నేను ఇజ్రాయెల్ ప్రాంతంలో నేను అసలు ఉండకుండా మనకి శత్రువులుగా ఉన్న యొక్క ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళిపోతే
మంచిగా ఉంటది కదా అని చెప్పి దావీదు గారికి ఒక ఆలోచన వస్తుంది. అదే 27వ అధ్యాయం మొదటి వచనం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనము అగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇజ్రాయేల్ సరిహద్దుల్లో నన్ను వెతుకుట మానుకొనెను గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని లేచి తన యుద్ధనున్న 600 మందితో కూడా ప్రయాణమై మోయోకు కుమారుడకు గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. చూడండి, 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు చూసినట్లయితే ఆ యొక్క సందర్భంలో 400 మంది ఉన్నారు దావీదు గారి దగ్గర. 27వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఒక సంవత్సరము 4 సంవత్సరాలు దాటినాయి. 4 సంవత్సరాలు దాటినాయి కాబట్టి 400 మంది ప్రజలు కూడా కొంచెం న్యూ జనరేషన్ రావటం కానీ ఎలా అయినా సరే 400 మంది కాస్త 600 మంది అయ్యారు. ఇజ్రాయెల్ ప్రాంతంలో ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సరే ఎట్లా కొట్ల నన్ను కనుక్కుంటున్నాడు. ఇలా ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా సౌలు నన్ను నాశనం చేస్తాడు, లేదా నన్ను పట్టుకొని చంపేస్తాడు. అందుకని సౌలుకి శత్రువుగా ఉన్న ఫిలిష్తీయుల ప్రాంతంలోనికి నేను వెళ్తే అప్పుడు సౌలు నన్ను గురించి వెతకటం మానేస్తాడు కదా అని చెప్పి దావీదు గారు ఒక మంచి ఉపాయం వచ్చేసి దావీదు గారు ఎమ్మటే ఫిలిష్తీయుల ప్రాంతంలోనికి వెళ్ళిపోతాడు. ఎక్కడికంటే ఈ యొక్క ఆకీషు దగ్గరికి వెళ్తాడు. అక్కడ గాతు అనే ఊరిలో, ఫిలిష్తీయుల ప్రాంతంలో గాతు అనే ఊరిలో ఆకీష్ అనే మహారాజు అక్కడ పరిపాలన చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్తాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అప్పుడు చూడండి 3వ వచనంలో, 27వ అధ్యాయం 3వ వచనంలో, దావీదు గాతులో ఆకీషు వద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబములో సమేతముగా కాపురం ఉండిరి. యెజ్రెయేలీయులకు అహీనోయము, నాబాలు భార్య అయిన కర్మీయురాలకు అబీగయీలు అను అతని ఇద్దరి భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతులకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుకుట మానివేశను. చూడండి, ఎప్పుడైతే దావీదు ఫిలిష్తీయుల ప్రాంతంలో ఉన్న ఆ యొక్క గాతు అను ఆ యొక్క ప్రాంతంలోనికి వెళ్ళాడో అప్పుడు ఆ విషయం సౌలుకి తెలిసిన తర్వాత సౌలు దావీదు గారిని ఎతకడం మానేశాడు. ఓకేనా? సౌలు దావీదును వెతకటం మానివేశాడు. అంతటా దావీదు, రాజపురమునందు నీ యొద్ద నీ దాసుడైన నేను కాపురము చేయునేలా నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడినైతే బయట పట్టణములో ఒక దాని యందు నేను కాపురమునుటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీషును అడగగా, ఈ యొక్క గాతు ప్రాంతంలో ఉన్న ఆ యొక్క ఫిలిష్తీయుల రాజుగా ఉన్న ఆకీష్ దగ్గరికి మనవి చేసుకుంటాడు. అయ్యా, మహారాజుగా ఉన్న నీతో నీ దాసుడుగా ఉన్న దావీదుగా ఉన్న నేను కలిసి నివసించటం ఎందుకులే, నేను నీ దాసుడును కాబట్టి నా మీద నీకు కటాక్షం ఉన్న ఎడల నేను నాతో పాటు ఉన్న ఈ యొక్క 600 మంది నివసించడానికి నీ దేశంలో ఏదో ఒక చిన్న ప్రాంతాన్ని నాకు ఇవ్వు, ఆ ప్రాంతంలో నీ దాసులుగా మేము బ్రతుకుతామయ్యా అని చెప్పి మనవి చేసుకుంటాడు దావీదు. చూడండి, దావీదు తన్ను తాను ఎలా మాట్లాడుకుంటున్నాడు, నేను నీ దాసుడను అని శత్రువుల ముంగట వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఓకే, సందర్భానుసారంగా తన్ను తాను ఎంత బాగా తగ్గించుకున్నాడో ఒకసారి చూడండి. అలాగే ఆ మాటలను బట్టి ఆకీషుకి దావీదు మీద కృప కలిగి, ఇదిగో పలానా ప్రాంతం ఉంది. 6వ వచనంలో, ఆకీషు సిగ్లగు అను గ్రామమున ఆ దినమున అతనికి ఇచ్చెను. ఓకే, ఈ ప్రాంతాన్ని సిగ్లగు అను గ్రామాన్ని ఆకీష్ మహారాజు దావీదు గారికి ఇచ్చేస్తారు. కాబట్టి నేటి వరకు సిగ్లకు యూదా రాజుల వశములో ఉన్నది. దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురమున్న కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అర్థమైందా? ఈ రిఫరెన్స్ కోసం ఇప్పుడు దాకా ఇంత చెప్పాం. అర్థమైందండి? ఆ యొక్క సిగ్లకు అనే ప్రాంతంలో దావీదు గారు ఆయనతో పాటు ఉన్న 600 మంది ఎంతకాలం ఉన్నారు? 1 సంవత్సరము 4 నెలలు ఉంటారు. ఓకే, మళ్ళీ ఇతను దావీదు గారు ఫిలిష్తీయుల దేశంలో ఉన్నాడు కదా అని సౌలు గారికి తెలుసు. రిఫరెన్స్ మీరు చూశారు కాబట్టి వెతకడం మానేశాడు. ఓకే, మీరు ఆలోచన చేయండి. ఫిలిష్తీయులు ఉన్నారు. ఫిలిష్తీయులకు మహారాజుగా ఉన్న ఈ యొక్క ఆకీషుకి దావీదు ఇప్పుడు నమ్మిన బంటు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు యుద్ధానికి వస్తావా అంటాడు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను యుద్ధానికి వస్తాను, నేను నీ దాసుడను అని దావీదు అంటాడు. ఓకే, మళ్ళీ ఇక్కడేమో ఫిలిష్తీయులు, అలాగే ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించేవాడేమో సౌలు. ఇది జరగక మునుపే సమూయేలు అను ప్రవక్త గారు మరణం పొందారు. ఇప్పుడు ఫిలిష్తీయుల యొక్క ఆలోచన ఎలా ఉంటది? ప్రవక్తకు సమూయేలు లేడు,
సింహపు గుండె కలిగిన గొప్ప యోధుడుగా ఉన్న దావీదు సౌలు దగ్గర లేడు. ఇప్పుడు గనక మనం ఇజ్రాయెల్ మీద దండెత్తి యుద్ధం చేస్తే దెబ్బకి ఆ దేశం మన వంతు అయిపోద్ది అని చెప్పేసి ఫిలిస్తీన్లు ఇప్పుడు ప్లాన్ చేస్తారు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేద్దామని. అప్పుడు ఇజ్రాయెల్ పరిపాలించే రాజు ఎవడో సౌలు. ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి సౌలు మీద పడతారు. సౌలు మీద యుద్ధానికి రంగంలో దిగుతారు. అదంతా కూడా 28వ వచనం స్టార్టింగ్ లో రాసి ఉంటుంది. ఆ దినములో ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్తో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చుకుని యుద్ధమునకు సిద్ధపడగా, అప్పుడు ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనమును నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకోనమనగా, దావీదు ఏమంటాడు, నీ దాసుడైన నేను చేయబో కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందువనెను. అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయింతుననెను. అంటే ఎంత నమ్మకం మీరు చూడండి. అర్థమైందా? చాలా స్పష్టంగా క్లియర్గా ఉందిగా. నేను యుద్ధం చేస్తానికి వెళ్తున్నాను, నువ్వు నీ యొక్క ప్రజలు నాకు హెల్ప్ చేస్తారా అని ఆకీష్ అడిగితే, నువ్వేం కోరితే అది యుద్ధానికి తగినట్టు ఎలా అడిగితే అట్లా నేను నీకు హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని దావీదు చెప్పితే, అప్పుడు నువ్వు నాకు సంరక్షకుడువి అని చెప్పి ఆకీష్ మహారాజు దావీదు గురించి మాట్లాడతారు. అంటే వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ బాండ్ ఉందా? ఓకే. ఫిలిస్తీన్ల యొక్క రాజు ఇప్పుడు దావీదు ఒక రకంగా ఫ్రెండ్స్ లాగా ఉన్నారనుకుందాం. ఫిలిస్తీన్లు వచ్చి ఇజ్రాయెల్ ప్రజలను ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేయడానికి వస్తారు. ఈ విషయం సౌలుకు తెలిసి సౌలు బాగా భయపడిపోతాడు. ఎమ్మటే సౌలు ఏం చేస్తాడంటే, వర్తమానం తెలుసుకుంటానికి ఏమో ప్రవక్తగా ఉన్న సమూయేలు లేడు, అబీమెలెకు అని ఇంకో ప్రవక్త ఉంటాడు. దావీదు గారికి గొల్లియాతు యొక్క ఖడ్గం ఇచ్చిన ప్రవక్త. యాజకులు వాళ్ళందరినీ సుమారు 85 మంది యాజకుల్ని సౌలు చంపేస్తాడు. ఇంకా ఎవరు లేరుగా దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు. ఇంకేం చేస్తాడంటే, కర్ణపిశాచులు భవిష్యత్తు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఎలాగోలా వర్తమానం తెలుసుకోవాలని చెప్పి చచ్చిపోయిన సమూయేలు యొక్క ఆత్మతో మాట్లాడించవా అన్నట్టు ప్రయత్నం చేస్తాం. తర్వాత గర్భంలో నుండి అంటే పాతాళ లోకం నుండి సమూయేలు యొక్క ఆత్మ వచ్చి సౌలుతో మాట్లాడుతుంది. నువ్వు ఖచ్చితంగా యుద్ధంలో చచ్చిపోతావు. ఇదే అధ్యాయంలో రాసి ఉంటుంది. సమూయేలు యొక్క ఆత్మ పైకి వచ్చేసి భూగర్భంలో నుంచి పాతాళ లోకం నుంచి పైకి వచ్చేసి సౌలుతో మాట్లాడుతుంది. నువ్వు ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు, నీకు కొడుకు కూడా చచ్చిపోతాడు అని చెప్పి వర్తమానం చెప్పడం. సౌలు ఆ యొక్క వర్తమానం విని దెబ్బగా నేలబడిపోతాడు, నీరసించిపోతాడు. అక్కడి నుంచి వెళ్దాం రా అని సైనికులు ఎంతసేపు బతికినైనా సరే నేను రానంటే రానని చెప్పి నీరసించిపోయి నిస్సహాయ స్థితిలో ఉంటాడు. ఆ కర్ణపిశాచి పాపం లెగిసి ఆ కర్ణపిశాచి అంటే సోద చెప్పే ఆ యొక్క స్త్రీ తన యొక్క ఇంట్లో ఉన్న ఒక చిన్న లేగ దూడను తీసుకొచ్చి సంహరించి దాన్ని చక్కగా భోజనముగా ఉండి సౌలు యొక్క సైనికులందరికీ కూడా వండి పెట్టి పంపిస్తుంది. వాళ్ళు అలా యుద్ధం చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి యుద్ధం ఎలా జరుగుతుందో చూడండి. సౌలు ఫిలిస్తీన్లు యుద్ధానికి ఫేస్ టు ఫేస్ వెళ్తారు. మరి ఫిలిస్తీన్లకి మహారాజుగా ఆకీషు దావీదుని పిలిచాడు కదా, దావీదు వెనకాల ఉన్న 600 మంది కూడా వస్తారు. ఫిలిస్తీన్ల యొక్క సైన్యం యుద్ధానికి ఇలా వెళ్తా ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల యొక్క మహారాజు ఏమో దావీదుకి ఫ్రెండ్లీగా ఉంటాడు. కానీ ఫిలిస్తీన్ల యొక్క సర్దారులు అనగా ఎలా అనుకోవాలంటే, మీరు సైన్యాధిపతులు అనుకోండి, లేకపోతే మినిస్టర్స్ లేదా వెరీ వెరీ ఇంపార్టెంట్ మినిస్టర్స్ అని అనుకోండి, వాళ్ళందరూ కూడా దావీదుని చూసి భయపడతారు. అమ్మో, వాళ్ళ సొంత దేశంగా ఉన్న ఇజ్రాయెల్ మీద మనం యుద్ధానికి వెళ్తున్నామే, మన వెనకున్న దావీదు ఒకవేళ మనల్ని మోసం చేసి వెనక నుంచి వచ్చి మనల్ని చంపేస్తే మన పరిస్థితి ఏంది అని చెప్పి ఆకీషుతో వెళ్ళి ఫిర్యాదు చేస్తారు. అంటే ఫిలిస్తీన్ మహారాజు దగ్గర ఫిర్యాదు చేస్తారు, దావీదుని మేము నమ్మమయ్యా బాబు అని. ఇక ఫిలిస్తీన్ సర్దారుల యొక్క గట్టిగా చెప్తూ అంటారు, మా వల్ల కాదు, దావీదుతో వస్తే మేము యుద్ధం చేయమని చెప్పి వాళ్ళు చెప్తారు. వాళ్ళు పెట్టే ఆ యొక్క ధోరణి నచ్చక ఆకీషు వచ్చేసి దావీదుతో అంటాడు, బాబు నేను నిన్ను నమ్ముతున్నా, కానీ ఫిలిస్తీన్ల యొక్క సర్దారులు మాత్రం నేను నమ్మట్లా, కాబట్టి నువ్వు నీ ఒక 600 మంది కలిసి వెనక్కి వెళ్ళిపోండి, మీరు యుద్ధానికి రామాకండి, మేము యుద్ధం హ్యాండిల్ చేసుకుంటాంలే అని ఆకీష్ చెబుతాడు. ఇదంతా జరగడానికి ఆ 3 రోజులు టైం పడుతుంది. ఉన్న పలాని ఎలమాకు సాయంత్రం వరకు ఇక్కడే ఉండు, కానీ యుద్ధం చేయమాకు, యుద్ధ ప్రాంతంలోనే మూల కూర్చో, చల్లబడ్డాక నువ్వు నీ 600 మంది కలిసి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆకీషు దావీదుతో చెప్తాడు. సో దావీదు గారు అక్కడ వరకు ఆగి తెల్లారేసరికి లెగిసి తన యొక్క ప్రాంతానికి అంటే సిగ్లాకు వెళ్తాడు. ఇదంతా జరగడానికి 3 రోజులు సమయం పట్టింది. ఓకేనండి. 3 రోజుల పాటు దావీదు ఎక్కడున్నాడో చెప్పడానికి ఇంత ఉదాహరణ. ఓకేనా? సో
దావీదు ఆ యొక్క ప్రాంతంలో యుద్ధ ప్రాంతంలో నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోయి తన యొక్క సిగ్లాగు అనే ఊర్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమాలేకులు ఈ యొక్క అన్యులు ఏం ఆలోచిస్తారు? ఫిలిస్తీయులతో పాటే దావీదు గారు యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ ఏమో ఇజ్రాయేల్ ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు సిగ్లాగు ప్రాంతంలో ఉన్న ఆ యొక్క ప్రజలకి ఎవరు కూడా తోడు నీడ ఎవరు లేరు. అసలు మగవాళ్ళు అంటే ఎవరు లేరు. మనం కనుక ఇప్పుడు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేస్తే ఆ ప్రాంతం మొత్తం మనం కైవసం చేసుకోవచ్చు అని చెప్పి అమాలేకులు వచ్చేసి సిగ్లాగు దగ్గరికి వస్తారు. సిగ్లాగు వచ్చేసి సిగ్లాగుని మొత్తం తగలబెట్టేయడం, నాశనం చేయడం, ఆ యొక్క స్త్రీలందరినీ కూడా చెరబట్టి తీసుకుపోతారు. 3 రోజుల తర్వాత అక్కడికి వచ్చేసరికి అవన్నీ చూసి దిగ్భ్రాంతి చెందుతారు. ఇప్పుడు వరకు అర్థమైంది కదా మీకు అందరికీ? ఇప్పుడు దావీదుకు వచ్చిన శ్రమ మీరు చూడండి. తను ఊహించుంటాడా? యుద్ధానికి వెళ్ళాడు, తిరిగి వచ్చేసరికి 3 రోజుల వ్యవధిలో 3 రోజుల కిందట సమాధానకరంగాను, ఆహ్లాదకరంగాను, ప్రేమగాను ఉన్న తన యొక్క కుటుంబకులు ఇప్పుడు చెరపట్టబడి శత్రువుల దగ్గర వెళ్ళిపోయారు. ఎవరన్నా సరే ఆ శ్రమను ఊహించగలిగారా? దావీదు ఊహించలా. సో నీ జీవితంలో కూడా నువ్వు ఊహించని శ్రమ ఎప్పుడో ఒకప్పుడు నీ మీదకి వస్తుంది. అది ఎలాంటిదంటే ఉక్కిరి బిక్కిరి చేసేంత, నువ్వు ఏడవటానికి కూడా శక్తి లేనంతగా ఆ శ్రమ నీ మీదకి వస్తుంది. ఏడ్చి ఏడ్చి నువ్వు సొమ్మసిల్లిపోయేంత శ్రమ నీ మీదకి వస్తుంది. ఆ శ్రమను చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దానికి కారణం నువ్వే అని నీ మీద నేరము మోపేటట్టు వస్తుంది. పైగా గిట్టని వాళ్ళు నిన్ను రాళ్ళు రువ్వి చంపటానికి ప్రయత్నం చేసే సందర్భం కూడా అవుతుంది. ఈ 600 మంది అన్ని సంవత్సరాల పాటు నమ్మకస్తులుగా దావీదు దగ్గర ఉంటారు. కానీ ఇప్పుడు జరిగిన ఆ యొక్క శ్రమ ఎంత ఘోరమైందంటే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయారు. ఏడవడానికి కూడా శక్తి లేదు. పైపెచ్చు వాళ్ళ యొక్క భార్యలను, కుమార్తెలను, కుమారులను అందరినీ కూడా పోగొట్టుకునేసరికి ఆ బాధను ఇంకా దిగమింగలేక రాళ్ళు రువ్వి దావీదును చంపటానికి వారిలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ యొక్క 30వ అధ్యాయంలో 6వ వచనము 7వ వచనం మీరు చూసినట్లయితే 600 మంది దుఃఖపడి దీనికి కారణంగా ఉన్నవాడు దావీదుని చంపేద్దాం, పోయిన వాళ్ళు ఎటు పోయారు కానీ దీనికి కారణంగా ఉన్న ఆ యొక్క దావీదుని మనం చంపేద్దాం అని చెప్పేసి 600 మంది అనుకుంటారు. 600 మంది యొక్క భార్యలు, 600 మంది యొక్క పిల్లలు చెరపట్టబడి ఉన్నారు. అలాగే దావీదు యొక్క భార్య కూడా చెరపట్టబడి ఉన్నారు. 600 మంది ఏడ్చారు, అలాగే దావీదు గారు కూడా ఏడ్చారు. కానీ 600 మంది యెహోవా అను వారి దేవుడు పట్ల వాళ్ళకి భయము, బలము పొందుకోవాల. కానీ దావీదు అను ఒకే ఒక్కడు, మహారోజు కూడా కాదు, ప్రాణభయంతో పరాయి దేశంలో భిక్షాటన చేసినట్లుగా ఉన్న అతను ఎలా చేశాడు? యెహోవాను బట్టి తన్ను తాను బలం పొందుకున్నాడు. ఏ ఒక్క విశ్వాసిని బట్టి అతను బలం చెందుకోవాల, ఏ ఒక్క ప్రవక్తను బట్టి అతను బలం పొందుకోవాల, ఏ ఒక్క దైవజనుని బట్టి అతను బలం పొందుకోవాల. తన్ను తాను యెహోవా యందు బలము పొందుకున్నాడు. కలిగిన శ్రమను బట్టి ఏడ్చాడు, కలిగిన శ్రమను బట్టి దుఃఖపడ్డాడు, ప్రజల దగ్గర నుంచి వచ్చిన తిరుగుబాటును బట్టి నిస్సహాయ స్థితితో బాధపడ్డాడు. కానీ యెహోవా యందు అతను బలం పొందుకున్నాడు. చూడండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. 600 మందికి ధైర్యం తెచ్చుకోలేకపోయారు, కానీ దావీదు మాత్రమే ధైర్యం తెచ్చుకున్నాడు. 600 మంది కలిగిన దుఃఖమును బట్టి వాళ్ళ జీవితం అంతటితో ఆగిపోయింది. కానీ దావీదు మాత్రం ధైర్యం తెచ్చుకుని రా ఏఫోదును తీసుకురా అని చెప్పి ప్రవక్త యొక్క కుమారుడిని, ఏ ప్రవక్త అయితే గొలియాదు యొక్క ఖడ్గమును దావీదుకి ఇచ్చాడో ఆ ప్రవక్తతో పాటు ఉన్న 85 మంది యాజకులందరినీ కూడా సౌలు చంపేస్తాడు కదా. ఆ యొక్క ప్రవక్త యొక్క కుమారుడే ఈ యొక్క 7వ వచనం. పిమ్మట దావీదు 30వ అధ్యాయము 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలకు కుమారుడైన అబ్యాతారు, ఓకే, అబిమెలకునే సౌలు చంపేస్తాడు. ఆ అబిమెలకు యొక్క కుమారుడే అబ్యాతారు. ఏఫోదును తీసుకురా అని ధైర్యము తెచ్చుకున్న దావీదు పిలుస్తాడు. ఏఫోదును తీసుకొచ్చిన తర్వాత దేవుడి యొక్క సన్నిధిలో ధైర్యముతో కూడినట్లుగా అతను ప్రార్థన చేసి విచారిస్తాడు, నేను అతన్ని తరమొచ్చా లేకపోతే ఏం చేద్దాం అని చెప్పి యెహోవా యొక్క సన్నిధిలో దావీదు గారు ప్రార్థన చేసుకుంటారు. అబ్యాతారు ఏఫోదును దావీదునకు తీసుకొచ్చినప్పుడు, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా ఏమని సమాధానం చెప్తున్నాడు? తరుము,
నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చెను. ఎంత ఇంపార్టెంటో చూడండి. ఈ వాక్యం మీ అందరికీ తెలియదని కాదు, ఎంతో మంది ఎన్నో దైవజనులు మీకు ఎన్నోసార్లు చెప్పుకుంటారు. కానీ అతను ఉన్న సందర్భం మీరు చూడండి. 600 మంది నిస్సహాయ స్థితిలో, శక్తి లేని స్థితిలో ఉన్నారా లేదా? ఏడ్చారు. శక్తి అంటూ లేదు. వాళ్ళందరూ కూడా అధైర్యంతో ఉన్నారు. కానీ దావీదు గారు ఒక్కరే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఎవరో రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, పరాయ వ్యక్తి వచ్చి ధైర్యపరచల, తన్ను తాను ధైర్యపరుచుకున్నాడు. అంటే అర్థం ఏంటి? తన్ను తాను ఎలా ధైర్యపరుచుకున్నాడు? తనకు కలిగిన పాత దేవుని అనుభవాలు బట్టి ధైర్యపరుచుకున్నాడు. గత జీవితంలో గొలియాతు దగ్గర, గత సందర్భంలో అతని యొక్క సింహము దగ్గర నుంచి కానీ, ఎలుగుబంటి దగ్గర నుంచి కానీ, అలాగే సౌలు దగ్గర నుంచి కానీ, ప్రతి ఒక్కటి అప్పటి వరకు ఆయన యొక్క దావీదు గారి జీవితంలో దేవుడు చేసిన ఎన్నో గొప్ప మేలు అన్నింటినీ కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని తన్ను ధైర్యపరుచుకున్నాడు. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఈ కార్యం నా పక్షాన చేయడా? అప్పటి వరకు కూడా దేవుడు ప్రతిదీ చెప్తున్నాడుగా. ఏ పోతుని తీసుకురావటం దావీదు గారు అడగటం, ఏ ప్రాంతానికి వెళ్ళమంటో, ఏ దేశానికి వెళ్ళమంటో, ఏ గృహ దగ్గరికి వెళ్ళమంటో, ఈ గృహ దగ్గరికి వెళ్తే సౌలు దగ్గర నుంచి నువ్వు నన్ను తప్పిస్తావా లేదా అని ప్రతిదీ దేవుని అడుగుతాడు. ప్రతిదీ కూడా దేవుడు వర్తమానం చెప్తాడు. కానీ ఈ ఒక్క సందర్భంలో మాత్రం అతనికి చెప్పకుండా మీద శ్రమ వస్తుంది. ఓకే, అంటే ఎటువంటి హెచ్చరిక అంటూ లేకుండా ఉన్న ఫలాన శ్రమ వస్తుంది. 600 మంది దుఃఖాక్రాంతులుగా ఉన్నారు. కానీ ఒక్కడు మాత్రము దుఃఖమును ఎదిరించి ధైర్యము తెచ్చుకొని దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడి దగ్గర నుంచి ఒక వాగ్దానం పొందుకొని ఆ వాగ్దానం ప్రకారం ముందుకెళ్ళాడు. 600 మందికి అభిషేకం లేదు, ఒక్కడికి దేవుడి చేత అభిషేకం ఉంది. ఆ దేవుడి యొక్క అభిషేకమే ఈ యొక్క ధైర్యానికి మూలం. ఆ దేవుడి యొక్క అభిషేకమే దేవుడి దగ్గర నుంచి వర్తమానం పొందుకొని వాగ్దానం పొందుకున్నాడు. నేను తరవమంటావా లేదా? నేను 3 రోజులు వెనకబడి ఉన్నా, ఈ పాటికి వాళ్ళ దేశంలోకి వెళ్ళిపోతారులే, భార్యలను చెరబెట్టారు, వాళ్ళు ఉన్నారో చచ్చిపోయారు అని చెప్పి నిస్సహాయ స్థితిలో అతను ఎక్కడ కూర్చోాల. అంటే కలిగిన ఆపదను బట్టి అతను పొందుకున్న యొక్క పాపం అవ్వచ్చు, పాపం అంటే కలిగిన నష్టం యావత్తు బట్టి నిస్సహాయ స్థితిలో అతని జీవితాన్ని అంతటితో ఆపేలా. కొంతమంది ఉంటాం, ఏదో జరగడానికి జరిగింది, వెంటనే ఇక అంతే ఆగిపోతారు. జీవితం ఇంతటితో సమాప్తం అయిపోయింది, నేను ఇంక అడుగు తీసి అడుగేయలేను, నా జీవితం ఇంతటితో అయిపోయింది, ఇంక నేనేం చేయగలను, నేను అన్నీ కోల్పోయా. దావీదు గారు తన యొక్క భార్యను కోల్పోయారండి, కానీ అంతటితో జీవితాన్ని సమాప్తం చేశాడా? దావీదు గారు సౌలు దగ్గర నుంచి ప్రాణభయంతో ఉన్నాడు, పోనీ అంతటితో జీవితాన్ని ఆపేశాడా? నమ్మకస్తుడుగా ఉన్న ఆ యొక్క మహారాజుగా ఉన్న ఆకీషు, నువ్వు వెళ్ళిపో బాబు, నిన్ను నమ్ముకుంటే సర్దారులు నా మీద పడి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి యుద్ధంలో ఉన్నవాడిని వెనక్కి పంపించేశారు. అది గొప్ప అవమానం కాదా? ఇంతకన్నా నువ్వు ఎక్కువ శ్రమలు అనిపించావు ఏంటి? మరి ఎప్పుడో ఏదో నీ జీవితంలో జరిగిందని చెప్పి గడిచిపోయిన కాలం గురించి, గత జీవితంలో ఉన్న వాటి గురించి అవే ఎంతకాలం నెమరేసుకొని ముందున్న వాటిని జరగకుండా అలా ఖాళీగా కూర్చుంటాం? ఆలోచన చేయండి. దావీదు గారు కూడా 600 మంది లాగా ఏడుస్తూ కూర్చుని ఉంటే కోల్పోయిన తన యొక్క భార్యలను, చెరగా పట్టబడిన వారి యొక్క భార్యలను తిరిగి ఆయన సంపాదించుకోగలిగిన వాడా? సో మనం కూడా ఎలా ఉండాలి? అనుకోని విధంగా శ్రమలు నీ మీదకి వస్తాయి. రాగానే ఎవరో ఏదో వచ్చి నిన్ను ధైర్యపరుస్తారు అని చెప్పి ఎదురు చూడం మాకు. యెహోవాను బట్టి, యెహోవా అప్పటి వరకు నీ జీవితంలో చేసిన అనేకమైన మేలును బట్టి నువ్వు ధైర్యపరచుకో. దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి విచారించినట్లయితే నేను తరవమంటావా లేదా అని అడిగితే నువ్వు నిశ్చయముగా తరువు. నువ్వు ఏమైతే కోల్పోయావో వాళ్ళన్నీ కూడా నువ్వు నిశ్చయముగా స్వతంత్రించుకోగలవు, ఛేదించుకోగలవు అని చెప్పి దేవుడి దగ్గర నుంచి వర్తమానం వస్తుంది. ఎమ్మటే శక్తి లేని ఏడ్చుతూ ఉన్న ఆ యొక్క 600 మందిని లేపి వాళ్ళందరినీ కూడా యుద్ధోపకరణలు అంటే కత్తులు, ఈటలు, బల్లెములు అన్ని రెడీ చేసేసుకొని వెళ్ళిపోతాడు ఆన్ ద స్పాట్. ఎంత గ్యాప్ ఉంది? 3 రోజుల ప్రయాణం అంత గ్యాప్ ఉంది. ఓకే, గుర్రాలు అవ్వచ్చు, నడకలు అవ్వచ్చు, క్యామెల్స్, ఒంటెలు అవ్వచ్చు, ఏదైనా సరే అవన్నీ వేసుకుని వెళ్తున్నాడు. మీరు ఆలోచన చేయండి, 3 రోజుల పాటు ప్రయాణమైన వాళ్ళని మళ్ళీ వెంటనే ట్రేస్ చేసి పట్టుకోవడం ఎంత కష్టం 3 రోజుల తర్వాత. కానీ దావీదు గారు యెహోవా నామం బట్టి వెళ్తున్నారు, వెళ్ళాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న వాగు వస్తుంది.
ఆ వాగులో 400 మంది మాత్రమే దాటుతారు. ఒక 200 మంది దాటలేరు, అక్కడ ఆగిపోతారు. 400 మంది దాటిన తర్వాత వాళ్ళని తీసుకొని మళ్ళీ దావీదు గారు యుద్ధానికి వెళ్తూ ఉంటారు, వాళ్ళని ట్రేస్ చేయడానికి. అలా ట్రేస్ చేసేటప్పుడు ఒక కుర్రాడు కనిపిస్తాడు. ఆ కుర్రాడు ఎవడంటే అమాలీకులతో ఉన్నాడే, కానీ అతను వాస్తవానికి ఈజిప్ట్ పర్సన్, ఐగుప్తియుడు. అతను దొరకంగానే అతను అడుగుతాడు దావీదు, బాబు నువ్వు ఎవరయ్యా అంటే, సార్ నేను ఐగుప్తియుడిని, కానీ అమాలీకులతో పాటు ఏదో చిన్నతనంలో వాళ్ళ దగ్గర ఉన్నాను, అక్కడి నుంచి వాళ్ళకే పనిచేస్తున్నాను. గత 3 రోజుల కిందట మేము సిగ్లాగ్ని చెరపట్టుబడి దాన్ని మొత్తం దోచుకొని మా యొక్క ప్రాంతానికి వెళ్ళిపోతాను. మార్గం మధ్యలో నాకు కొంచెం ఒంట్లో బాగోక ఇబ్బంది పడ్డాను. నా యొక్క యజమానుడు నన్ను చావు బొరువు అని అనుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడయ్యా. ఇలా ఉన్నాను, కానీ మీరైతే నాకు ఆహారం పెట్టారు, దాహాన్ని ఇచ్చారు, నా గాయములు తిరిగి కట్టారు, మళ్ళీ నేను బతకటానికి నాకు మళ్ళీ ఎక్స్ట్రా ఫుడ్ కూడా మీరు నాకు ఇచ్చారయ్యా అని వాళ్ళందరూ అతను దావీదు గారికి థ్యాంక్స్ చెప్తారు. వాళ్ళు ఎటు వెళ్ళారో నువ్వు నాకు చెప్పగలవా అని దావీదు గారు అడుగుతారు. నువ్వు గనక నా ప్రాణానికి ఎటువంటి హాని లేదు అని నువ్వు వాగ్దానం చేసినట్లయితే, అలాగే నా యజమానుడికి నువ్వు నన్ను అప్పగించవు అని వాగ్దానం చేసినట్లయితే నేను నీకు హెల్ప్ చేస్తా అని ఆ దాసుడు అంటాడు. దావీదు గారు ఓకే చెప్తాడు. అతను చూడండి, యెహోవా నామం బట్టి ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు మార్గం మనకు తెలియదు, వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు, కానీ ఆ మార్గం తెలియజేయడానికి ఒక పర్సన్ని దేవుడు అక్కడ ఆపాడు. చూసారా, ఆ యుద్ధంలో నుంచే 3 రోజులు అయిపోయింది, నేను ఎలా ట్రేస్ చేయాలి, నా వల్ల కాదే అని అనుకున్నాడు దావీదు. వాళ్ళలో వాడే దేవుడు అతనికి ఒక అనారోగ్యం కలుగు చేసి వాడిని అక్కడ ఆపి దావీదు గారికి దొరికేటట్టు చేసి అతని ద్వారా మరి ఇన్ఫర్మేషన్ ఇప్పించి అతనే మళ్ళీ అక్కడ తీసుకెళ్తాడు. అతను తీసుకెళ్లేసరికి అమాలేకులు అందరూ ఏం చేస్తారు, చక్కగా తిని తాగి డాన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారో తెలుసా మీరు, అమాలేకులు ఎందుకు చేస్తారో తెలుసా? ఇదే లాజిక్ ఒకటే, ఏంటంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేసుకుంటా ఉన్నారు, దావీదేమో ఫిలిస్తీన్ల గుంపులో ఉన్నాడు. ఇక ఎవరో వచ్చి కూడా మమ్మల్ని యుద్ధం చేయరు కదా అని చెప్పేసి అమాలేకీయులు ఆ ఆలోచనలో కూర్చొని డాన్స్ చేస్తూ ఉంటారు. దావీదు గారు అక్కడ రీచ్ అవుతాడు, కానీ తెలివి కలిగి వాళ్ళ మీద యుద్ధం చేయడు. చూస్తాడు, వాళ్ళు తినటం, తాగటం, సుఖించటం, డాన్స్ చేయటం చూస్తారు. బాగా మధ్యాహ్నం పూట ఫుల్గా తిని కూర్చుంటారు కదా, ఇక పొట్ట చెక్కలయ్యేటట్టు తింటారు అమాలేకీయులు. అప్పుడు స్కెచ్ వేసి సాయంత్రం పూట దండులో దొరతాడు దావీదు. ఒక సాయంత్రం పూట సంహరించడం మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు సాయంత్రం వరకు నరుకుతానే ఉంటాడు దావీదు. అంటే ఎంత 100 మందిని 1000 మందిని నరికాడు అంటే చంపాడు. ఆలోచన చేయండి, అంతమందిని చంపుతాడు దావీదు. అంతమందిని చంపిన తర్వాత వాళ్ళలో సుమారు ఒక 200 మంది యవనస్తులు ప్రాణభయంతో ఒంటును తీసుకొని పారిపోతారు. యవనస్తులు కాబట్టి త్వరగా పారిపోతారు. కానీ అంతకుముందున్న వేల మందిని కూడా దావీదు మొత్తాన్ని తెగ నరుగుతారు. ఆ నరికిన తర్వాత ఎవరినైతే కోల్పోయాడో, ఎవరినైతే చెరపట్టబడి ఉన్నారో, అనగా దావీదు యొక్క 2 భార్యలను, 600 మందికి ఉన్న వారి యొక్క భార్యలను, 600 మందికి ఉన్న వారి యొక్క కుమారులను, కుమార్తెలను, దావీదు యొక్క పంట ఫలములను, అవన్నీ కూడా దావీదు గారు తిరిగి సంపాదించుకుంటాడు. అవన్నీ బైబిల్లో భలే రాసి ఉంటుంది వాక్యం. పద్దెనిమిది 19 వచ్చిన 30వ అధ్యాయంలో, ఇలాగ దావీదు అమాలేకులో దోచుకొని పోయిన దాని అంతటినీ తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తన సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. తను కోల్పోయిన వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా తక్కువ కాల, ప్రతిదీ దావీదు గారు రక్షించుకోగలిగారు. ప్లస్ అడిషనల్గా ఏమొచ్చింది, అమాలేకుల యొక్క సంపద కూడా వచ్చేసింది. ఓకే, ఇదంతా వినటానికి చాలా బాగుంటుందండి. కోల్పోయి తిరిగి రక్షించుకున్నాడు అని వినటానికి చాలా బాగుంటుంది, కానీ తన్ను ధైర్యం తెచ్చుకున్నాడు చూశారు, అది మాత్రం అందరూ చేసే పని కాదు. 600 మంది చేయలేకపోయాడు, దావీదు గారు ఎలా చేయగలిగారు?
600 మంది రాళ్ళు రువి చంపడానికి ప్రయత్నం చేశారు. ఏఫోదుని తీసుకురా అని చెప్పి ఆయన అంతా ధైర్యంగా మాట్లాడగలిగాడు. వర్తమానం పొందుకున్న తర్వాత యుద్ధానికి వెళ్దాం రండి అని 600 మంది చెప్తే, ఓ లలవాయా, ఎన్నాళ్ళు నీ వెనకబడి తిరిగాను, ఇప్పుడే మా భార్యలను బిడ్డలను కోల్పోయాము, మళ్ళీ ఇంకా నీ మాట నమ్మి ఇప్పుడు నీతో పాటు యుద్ధానికి వెళ్తే 3 రోజుల ప్రయాణం తర్వాత సుమారు వాళ్ళు మనకు దొరుకుతారా? ఇన్నాళ్ళు నమ్మింది చాలు, నేను నష్టపోయింది చాలు, ఇంక నీతో నేను ఎందుకు వస్తాను అని అనేవాళ్ళు ఉంటారు కదా. కానీ దావీదు ఎలా ఆలోచించాడు, ఎలా యెహోవా అను తన దేవుడు పట్ల తను ధైర్యం తెచ్చుకున్నాడు. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఒకే ఒకటండి, ఎవరో నూరిపోసి వచ్చే ధైర్యము కొద్దిసేపు పనిచేసిద్ది. ఓకే, అదే దేవుడు స్వయంగా నీలో ధైర్యం నింపాడు అనుకో, నీకు ఎవడు అవసరంలా. విశ్వాసంలో మనం అడుగు ముందుకు వేయటానికి, వాక్యం చెప్పటానికి, దేవుడి యొక్క ప్రత్యక్షలను వివరించి తెలియజేయడానికి ఒక దైవజనుడు అవ్వచ్చు, ఒక ప్రవక్త అవ్వచ్చు అవసరం. కానీ లోతైన దేవుడి యొక్క అనుభవంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఆ విశ్వాసి అంతే, అక్కడ ప్రవక్త ఉండడు. ఓకే, అంటే దేవుడు నువ్వు మీ ఇద్దరికే ఉండాలి రిలేషన్, మూడో వ్యక్తి ఉండకూడదు. అర్థమైందా? క్రమశిక్ష కలిగిన భక్తి మనకి ఎప్పుడు అవసరం, మధ్య వ్యక్తి కలిగిన భక్తి మనకి అనవసరం. నువ్వు దేవుడి గురించి తెలుసుకోవడానికి ఒక మధ్య వ్యక్తి కావాలి. చూడండి, అంటే ఇప్పుడే పుట్టిన పసిబిడ్డలకు సొంతంగా పాలు తాగటం తెలియదండి, సొంతంగా బట్టలు వేసుకుంటాం తెలియదు, సొంతంగా స్నానం చేయడం తెలియదు. తల్లి అవ్వచ్చు, ఒక ఆయమ్మ అవ్వచ్చు, అన్నీ నేర్పుతారు. నేర్పిన తర్వాత వాళ్ళు వయసు పెరిగిన తర్వాత తిరిగి అదే తల్లి పాలు ఇస్తూ ఉంటుందా, ఇంకా స్నానం చేపిస్తాను ఉంటుందా? వయసు పెరుగుతున్న కొద్దీ పాలు కాస్త ఆహారంగా మారిపోతుంది. వాళ్ళు వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. అట్లాగే క్రైస్తవంలో కూడా నీ యొక్క విశ్వాస పరిమాణం పెరుగుతున్న కొద్దీ ఆరంభ దశలో ఉన్న ఆ యొక్క మధ్య వ్యక్తిగా ఉన్న దేవుడి యొక్క సేవకులు నీకు అవసరము, తల్లిలాగా నేను ఆదరించారు అంతవరకు. ఆ తర్వాత దేవుడికి నీకు మధ్య రిలేషన్ పెరగాలి. ఎంతగా అంటే దేవుడు స్వయంగా నీతో మాట్లాడతాం, నీకున్న శ్రమలను బట్టి ఏఫోదుని తీసుకురా, దేవుడి దగ్గర విచారం చేయాలి అని చెప్పి. ఏఫోదు అంటే ఏంటి? అప్పుడున్న ఈ యొక్క పాత నిబంధన గ్రంథం ప్రకారము యాజకులు ధరించగలిగిన ఒకనొక వస్త్రం. ఆ వస్త్రము ఇలా బ్లూ కలర్ అను దాంట్లో ఇలా లెనిన్ మెటీరియల్తో చక్కగా డిజైన్ చేసి ఉంటుంది. అది యాజకులు మాత్రమే ధరించాలి, సామాన్యులు ధరించకూడదు. అంటే దేవుడి యొక్క పని, దేవుడు ఆ యొక్క బిడ్డలతో మాట్లాడే వారికి మాత్రమే ఆ యొక్క ఏఫోదుని వేస్తారనమాట. ఇప్పుడు దావీదు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు? తనకు కలిగిన శ్రమను బట్టి దేవుడి దగ్గర నుంచి వర్తమానం పొందుకునే స్థితిలో అతను ఉన్నాడు. ఎవరికి లేని ధైర్యము దావీదుకు వచ్చింది. దాని కారణము దావీదు మీద ఉన్న దేవుడి యొక్క అభిషేకము. 600 మంది లాగా కూడా అతను కూడా ఏడ్చి సమస్యలు పడిపోయాడు అనుకో, భార్యలు వచ్చేవాళ్ళ. సో దుఃఖాక్రాంతులుగా ఉండాలా, ధైర్యం వహించి ముందుకు వెళ్ళాలా అనేది దేవుడు అనుకోకుండా నీ మీద అలా శ్రమలాగా పరీక్షలాగా ఇస్తాడు. బట్ నువ్వు ఎలా తీసుకుంటావు? కలిగిన శ్రమను బట్టి ఉన్న చాట అన్ని కోల్పోయాను, ఇంకా నాదే ఉంది అని నెత్తి మీద బూడిద పోసుకొని ఏడ్చేటట్టు నువ్వు ఉంటావా? లేక కన్నీరును నువ్వు తుడుచుకొని దేవుడి దగ్గర నుంచి, దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప రక్షణను బట్టి, ఇప్పటి వరకు దేవుడు చేసిన ఈ మేలును బట్టి, ఈ ముందున్నవి కూడా దేవుడు నాకు ఖచ్చితంగా మేలు చేస్తాడని చెప్పి ధైర్యం వహించి అడుగు ముందుకు వేస్తావా అనేది నీ యొక్క విశ్వాస స్థితిలోనే ఉంది. రెండోవాడు, మూడోవాడు, పరాయవాడు ద్వారా లేదు, నీలోనే ఉంది. నువ్వు ధైర్యం తెచ్చుకుంటావా, దుఃఖంగా ఉంటావా? ఏడిస్తే అన్ని కోల్పోతావు. ఏడుపుని దిగమింగి ధైర్యం వహించావా, ఏమైతే కోల్పోయావో అవన్నీ తిరిగి నువ్వు పొందుకుంటావు. దావీదు గారు ఏమైతే కోల్పోయారో అన్ని తిరిగి పొందుకొని మళ్ళీ అడిషనల్ గా, అంటే కోల్పోయిన దానికి అంటే అసలు ప్లస్ వడ్డీ అన్నట్టు దొరికింది. ఆ వడ్డీ ఎంత బాగా దొరికిందో తెలుసా మీకు? ఎలా దొరికింది తెలుసా? ఈ వడ్డీ ఎంతో గొప్పది. ఆ వడ్డీ దొరికినప్పుడు కూడా దావీదు గారు ఎలా ప్రవర్తించారంటే, సామాన్యంగా మనుషులు ఏదన్నా గొప్ప సంపద వస్తే తినేటట్టు ఉంటారు. ఇక్కడ దావీదు గారు తిన్నారు, ఎదుటివాడికి కూడా పెడతాడు. ఓకే, అంటే ఒక విశ్వాసకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే, దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదము ఆయన విశ్వాసి పొందుకోవాలి,
ఆ విశ్వాసి ఆ యొక్క ఆశీర్వాదాన్ని చుట్టుపక్కల ఉన్న విశ్వాసులకు కూడా పంచాలి. ఇలా దావీదు గారు ఇక్కడ ఏం చేస్తారంటే అమాలేకుల యొక్క పశు సంపద దోపుడు సొమ్ము అంతా కూడా స్వతంత్రించుకున్న తర్వాత అవన్నీ కూడా వేసుకొని తిరిగి సిగ్లాగా వస్తూ ఉంటాడు. ఎంతమంది? 400 మంది. మళ్ళీ మధ్యలో ఒక ఏరు వచ్చింది కదా, ఏరు దగ్గర 200 మంది ఆగిపోయారు కదా. ఈ 400 మంది ఆ సంపద వేసుకుని వచ్చినప్పుడు వాళ్ళలో 400 మందిలో కొంతమంది దుర్మార్గులు ఉంటారు. ఇవన్నీ 30వ అధ్యాయంలో రాసి ఉంటుంది. దుర్మార్గులు, చెడ్డబుద్ధి కలిగిన వాళ్ళు ఏమంటారంటే ఈ 200 మంది యుద్ధం చేయడానికి రాలా, వాళ్ళు అలసట చెంది ఇక్కడే ఆగిపోయారు. 400 మందిగా ఉన్న మేమే యుద్ధం చేసాం. ఎవరైతే యుద్ధంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఈ సంపదని షేర్ చేయాలి, పంచాలి, యుద్ధం చేయని వాళ్ళకి చేయకూడదు అని చెప్పి అంటారు. నువ్వు మాట్లాడేది ఏమన్నా బుద్ధి ఉందా అని చెప్పి దావీదు గారు రివర్స్ లో వాళ్ళని కౌంటర్ వేస్తాడు. చూడండి 22వ వచనం. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వాడైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనం ఏమీ వీరికి ఇయ్యకూడదు. తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చు. అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగూ చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుంటారు? యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంతో సామానము యొద్ద నిలిచిన వారి భాగము అంతే అని వాడుక మీకు తెలియదా అని దావీదు గారు చెప్పి ఆ సంపద 400 మందికి ఎంత చక్కగా అయితే వాటా వేస్తాడు. ప్రయాణం చేయలేక అలసటతో ఉండి వాగు దగ్గర నిలిచి ఉన్నా లేకపోతే సామాన్లు కాపలా కాస్తూ ఉన్న 200 మందికి కూడా అంతే వాటా వేస్తాడు. ఓకే, అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఇంకో మంచి పని చేస్తాడు. చూడండి 26వ వచనం. దావీదు సిగ్లాగు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన ఎంతమందికి పంచాడు మీరు చూడండి. యూదా పెద్దలకు ఏర్పరిచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాదమునకు సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించును. యూదా పెద్దలకు పంపించాడు. నెక్స్ట్ 27వ వచనం. బేతేలులోను దక్షిణ రామోతులోను ఎత్తీరులోను అరోయోరులోను షిమ్నోతులోను ఎఫ్తమాలోను రాకాలులోను యెరహ్మెయేల గ్రామముల్లోను కెనీయుల గ్రామములోను హర్మోన్లోను కెరాషులోను ఆతాకులోను హెబ్రోనులోని దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించెను. చూడండి, నేను అటు రమారమిని నేను లెక్క పెడితే సుమారు 14 ప్రాంతాలు వచ్చినాయండి. ఓకే, ఈ 14 ప్రాంతాలు ఏంటో తెలుసా మీకు? గెస్ చేయగలరా? సౌలు దగ్గర నుంచి పారిపోతూ ఉన్నప్పుడు దావీదు ఈ ప్రదేశాలన్నీ చుట్టూ తిరిగాడు. ప్రాణభయంతో తప్పించుకుంటానికి తిరిగాడు. ఆ ప్రదేశంలో ఉన్న పెద్దలందరికీ తన స్థితి మెరుగుపరచబడిన తర్వాత తన సంపాదనలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే గత జీవితంలో సాయం చేసిన వాళ్ళందరికీ కూడా చక్కగా గిఫ్ట్ లాగా ఇచ్చాడు. యెహోవా నన్ను ఆశీర్వదించాడు. ఆ వచనం మీరు చూసారా? యెహోవా నన్ను ఆశీర్వదించాడు, ఆ ఆశీర్వాదమునకు సూచనగా నీకు గిఫ్ట్ ఇచ్చా. ఆ గిఫ్ట్ ను చూసిన ప్రతిసారి ఏంటది? ఏం కనిపించాలి నీకు? ఇదిగో దావీదును యెహోవా ఆశీర్వదించాడు, దానికి గుర్తుగా దావీదు నాకు ఈ బహుమతి ఇచ్చాడు. ఇప్పుడున్నవి ఉంటారు చూసారుగా, ఉదాహరణకి మెచ్యూర్ ఫంక్షన్ లో గిఫ్ట్స్ ఇస్తారు, పెళ్లికి గిఫ్ట్స్ ఇస్తారు, బర్త్డేకి గిఫ్ట్స్ ఇస్తారు. అది చూడంగానే ఏంటి? పలానా ఫంక్షన్ ఇది, పలానా జ్ఞాపకార్థ కొడుకులో పలానా వాళ్ళు సూచనగా ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? మరి యెహోవా నిన్ను ఆశీర్వదించినట్లుగా నీ యొక్క ఆశీర్వాదం సూచనగా నీకు గతంలో నీ యొక్క విశ్వాస పరిమాణంలో, నీ యొక్క భక్తి పరిమాణంలో నీకు వృద్ధి కలుగునట్లు హెల్ప్ చేసిన వాళ్ళని నువ్వు మర్చిపోయావా? గుర్తుపెట్టుకున్నావా? ఇక్కడ వాక్యం ప్రకారం చూసినట్లయితే గత 5.5 సంవత్సరాల కిందట అతను ఎవరు? ప్రాణభయంతో పారిపోయేవాడు. అతని దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎవరండి? 22వ అధ్యాయంలో మీరు చూసారు కదా, అసమాధానం కలిగిన వాళ్ళు, అప్పులు కలిగిన వాళ్ళు, కొరత కలిగిన వాళ్ళు, ఇబ్బందులు ఇరుకులో ఉన్నవాళ్ళు. ఇప్పుడు అలా ఏ స్థితిలో ఉన్నారండి? ఏ స్థితిలో ఉన్నారు? దోపుడు సొమ్ము వాళ్ళు తెచ్చుకున్నారు, అవన్నీ దేవుడు ఇచ్చినాయే కదా, ఇచ్చుకున్నారు.
వాళ్ళు ఆశీర్వదించబడి ఆశీర్వాదం బట్టి వాళ్ళకి గతంలో హెల్ప్ చేసిన పెద్దలందరికీ కూడా ఆశీర్వాదంని ఒక బహుమానంగా పొందించారు. అంటే హెల్ప్ చేసిన వాళ్ళకి తిరిగి హెల్ప్ చేశారు, గిఫ్ట్స్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఎంత క్వాంటిటీ మీరు పొందుకున్నారో మీరు ఆలోచన చేసుకోండి. అర్థమైందండి మీకు? సో దేవుడు మనల్ని ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి లేవనెత్తాడు. ఈ సిగ్లాగు అని ఒక ప్రాంతం దేనికి సూచన అంటే బైబిల్లో దాన్ని జిక్లాగ్, ZIKLAG, జిక్లాగ్ అని రాసి ఉంటుంది బైబిల్లో. ఏంటంటే దేవుడు ఆ యొక్క విశ్వాసిని 2 చేతులతో పట్టుకొని ప్రెస్ చేసేస్తాడు. దాని అర్థం అది. ఓకే, అంటే దైవ చిత్తానుసారమైన శ్రమ ఆ విశ్వాసకు వస్తుంది. ఆ శ్రమ ఎలా వస్తుంది అంటే, ఇది విశ్వాసం అనుకోండి, ఆ శ్రమ ఇలా వస్తుంది, ఆ శ్రమ ఇలా గట్టిగా పట్టేస్తుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోయేటట్టు శ్రమ వస్తుంది. ఆ శ్రమను బట్టి నువ్వు ఏడవటానికి కూడా శక్తి లేనంతగా, చచ్చిపోయే అంత శక్తి కలిగి, ఇంకా నేను ఎందుకయ్యా నేను ఉండటం, నేను చచ్చిపోతే మంచిది అన్న స్థితిలోకి నువ్వు వస్తావు. అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఆ పరీక్షను బట్టి దేవుడు పట్ల నువ్వు ధైర్యం కలిగి అడుగు ముందుకేస్తావా, లేక కలిగిన శ్రమను బట్టి ఆ యొక్క విశ్వాస జీవితం అంతటితో సమాప్తం అని చెప్పేసి ఓటమిని అంగీకరిస్తావా, చావా రేవా అనే ఒక స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. ఇక్కడ దావీదు గారు చావు కోసం ఎదురు చూశారనుకోండి, ఎంతసేపు పడుతుంది? 600 మంది రాళ్ళు తీసుకుని రెడీగా ఉన్నారు. అతను కూడా దుఃఖాక్రాంతుడుగా ఉండి నా వల్ల కాదు అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, 600 మంది రాళ్ళు వేసేవాళ్ళు, దావీదు గారు హతమయ్యే వాళ్ళేమో. కానీ ధైర్యం తెచ్చుకోవటం వలన అతను ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడు? కోల్పోయి తిరిగి పొందుకోవటం మాత్రమే కాకుండా తనతో పాటు నమ్ముకునే 600 మంది గతంలో అతనికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్క పెద్దలకు, ఒకరికి కాదండి, గుంపులుగా ఇచ్చాడు. 14 మంది, 14 ప్రాంతాలలో వారి పెద్దలకు, ఆ ఒక ఊరు పెద్దలకు ఎంత సంపద తెచ్చుకున్నాడు, ఎంతమందికి పంచాడు. ఓకేనా? ఎంత అర్థం చేసుకోవాలి మీకు. సో ఏదన్నా సరే మనము దేవుడి పట్ల మనం ప్రవర్తించాలన్నా, ఆశీర్వాదం మనం పొందుకోవాలన్నా సరే ఫస్ట్ ధైర్యం వహించాలి. శ్రమ వస్తుంది కాదంటల్లా, దావీదు గారే ఏడ్చారు, దుఃఖపడ్డారు, ప్రాణం పోయే స్థితి వస్తుంది, ఓకే, కానీ ధైర్యం వహించాలి. ఆ ధైర్యం వహించిన తర్వాత ధైర్యంతో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలి? దేవుడి దగ్గర నుంచి వర్తమానం నాకు వస్తుంది, దేవుడు నిత్యంగా నాతో మాట్లాడతాడు అని దావీదు గారు ధైర్యంతో ప్రార్థన చేశారు. ఆ ధైర్యం ప్రకారమే కదా దేవుడు ఆయనకు వర్తమానం చెప్పాడు, వాగ్దానం చెప్పాడు కదా, పద నువ్వు బయలుదేరి వెళ్ళు. అప్పుడు బయలుదేరి వెళ్ళమన్నప్పుడు కూడా నిస్సహాయ స్థితిలో కూర్చున్నాడా? లేదండి, బయలుదేరాడు. ఎటు వెళ్ళాలో కూడా తెలియకపోయినా సరే బయలుదేరి వెళ్ళాడుగా. అతను బయలుదేరి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్ళాలో డెస్టినీ దేవుడు చూపించాడు. అంతేగాని అక్కడ సిగ్లాగు దగ్గరే కూర్చుని ఉన్నప్పుడు ఆ యొక్క ఐగుప్తీయుడు దొరికేవాడు కాదుగా. బయలుదేరి వెళ్ళిన తర్వాత ఐగుప్తీయుడు దొరికాడు. అలాగే నువ్వు దేవుడు యొక్క పని చేసడానికి ఒక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్తేనే అప్పుడు దేవుడు నీకు మ్యాన్ పవర్ కానీ, స్ట్రక్చర్ పవర్ కానీ, ఏదైనా సరే నీకు అవసరమైన దేవుడు నీకు ఇస్తాడు. అంతకు మించి ఉన్న చోటే కూర్చుంటాను, ఆ సహాయం నా దగ్గర పంపించప్ప అని అనకూడదు. నువ్వు పని చేసావా లేదనేది దేవుడికి తెలియాలి కదా. తెలియాలంటే ముందు ఒక అడుగు నువ్వు ఒక అడుగు వేస్తే అక్కడి నుంచి దేవుడు నిన్ను చివరికి వరకు కూడా దేవుడు తన యొక్క చేపట్టుకుని తీసుకెళ్తాడు. కాబట్టి ప్రతి విషయమునందు ప్రతి విశ్వాసి వారి దేవుడుగా ఉన్న యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనవలసి ఉన్నది. అట్టి ధైర్యము ఎవరో నూరిపోసి వచ్చేది కాదు, సొంత విశ్వాస అనుభవం బట్టి తెచ్చుకోవాల్సి ఉన్నది. కాబట్టి దేవుని జీవితంలో ఎన్ని శ్రమలు ఇచ్చినా, ఎన్ని శోధనలు ఇచ్చినా, ఎన్ని పరీక్షలు ఇచ్చినా సరే అది నిన్ను విశ్వాసంలో వృద్ధి చెందటానికే తప్ప నిన్ను చంపటానికైతే కానే కాదు. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.